Your faith releases favor. మనం ఏమనుకుంటామంటే if you believe in Jesus, all we get is a good place in heaven. Okay, that's very good. That's very powerful. The foundation, the root. మనం పరలోకం వెళ్తాం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత. ఇక్కడ ఎంత బాగా బతికినా ఎన్ని చేసినా 80-90 ఏళ్ళు. అయితే ఫేవర్ అంటే ఈ ఫేవర్ అనేది ఈ భూమి మీదకి. ఓకే, ఎందుకంటే 1500 సంవత్సరాలు బైబిల్ లేదు అంటే దట్ సంథింగ్ వేర్ వీ నీడ్ టు థింక్. ఈ 1500 సంవత్సరాలు ముందు చూస్తే అపోస్తుల కాలం, దాని ముందు యేసు ప్రభు వారి 3.5 సంవత్సరాల కాలం, దానికి ముందు ప్రవక్తలను మరి అవమానపరిచి హతమార్చి బంధించేటువంటి ఇజ్రాయేల్ రాజుల కాలం. మరి అది అలా చూసుకుంటే మోషే కాలం ప్రవక్తగా. మరి ఇజ్రాయేల్ కూడా నిన్ను అన్ని దేశాల కంటే గొప్ప దేశము చేస్తాను అన్న దేవుడు మళ్ళా 1800 సంవత్సరాలు ఇజ్రాయేల్, అసలు ఇజ్రాయేల్ అనే దేశమే లేదు. యు సీ దిస్ పీరియడ్స్, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అగైన్? ఎందుకు ఇంత గ్యాప్ వస్తుంది? వై దిస్ గ్యాప్? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ టు స్పీడ్ అప్ హిస్ ప్రాసెస్. విశ్వాసం అనేది ఈ భూమి మీద కూడా ఫేవర్ ఇస్తుంది. ఫెయిత్ విల్ గివ్ యూ ఫేవర్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే, సో let me even add that your faith will release a sure favor for your life on this earth. అంటే నీ విశ్వాసము ఈ భూమి మీద నీకు ప్రత్యేకమైనటువంటి కటాక్షము కలిగేటట్టు చేస్తుంది. ప్రత్యేకమైనటువంటి కృప, ప్రత్యేకమైనటువంటి ఆదరణ, ప్రత్యేకమైనటువంటి క్షేమము నీకు కలిగేటట్టు చేస్తుంది. ఓకే, ఈ భూమి మీద. సో దిస్ ఈజ్ ఫర్ దిస్ ఎర్త్. ఓకే, చూడండి, గాస్పల్ హ్యాస్ టు కవర్ ఎవ్రీథింగ్. స్వార్థ అనేది అన్ని కవర్ చేయాలి. ఓకే, నాట్ జస్ట్ గోయింగ్ టు హ్యావెన్, ఇట్ షుడ్. చాలామంది ఇక్కడ ఎందుకు పడిపోతారు? మరి పరలోకం వెళ్ళడం మాత్రమే మన గురి పెట్టుకున్నాం అనుకోండి. ఇఫ్ వీ సే దట్ ఓన్లీ గోయింగ్ టు హెవెన్ ఈజ్ అవర్ గోల్, మెనీ పీపుల్ విల్ నాట్ గో. అసలు పరలోకం అనేది ఉందా, దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. ఇఫ్ గాడ్ ఈస్ డూయింగ్ నథింగ్ ఆన్ దిస్ ఎర్త్, పీపుల్ డౌట్ గాడ్ అండ్ ఈవెన్ పీపుల్ ఆఫ్ ఫెయిత్ విల్ ఫాల్ డౌన్. అసలు పరలోకం మీద ఉందా, దేవుడు అనేవాడు ఉన్నాడా, ఇది ఒక ప్రింటెడ్ మ్యాటర్ అయినా అనేటువంటి డౌట్ వచ్చి విశ్వాసములో పడిపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఆ పరలోకము మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ భూమి మీద గనక దేవుడు కృప చూపించి ఆదరించి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మరి వాక్యము అన్ని జరుగుతూ ఉంటే ఈ భూమి మీద నీతో పాటు అనేకులను నువ్వు పరలోక రాజ్యానికి తీసుకెళ్తావు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిలీజ్ ఫేవర్ ఆన్ యువర్ లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదే ఎవ్రీ బిలీవర్ షుడ్ రిసీవ్ ఎ టేస్ట్ ఆఫ్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. ప్రతి విశ్వాసి కూడా ఈ భూమి మీద పరలోకం యొక్క రుచి చూసిన తర్వాత వెళ్ళాలి అక్కడికి. దేవుడు అక్కడ ఉంటాడు, కానీ ఇక్కడే నీకు రుచి చూపిస్తాడు. గాడ్ విల్ షూర్లీ షో యూ ఎ టేస్ట్ ఆఫ్ హెవెన్. టేస్ట్ ఆఫ్ హెవెన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ టేస్ట్ ఆఫ్ హెవెన్? హీలింగ్, స్వస్థత అనేది టేస్ట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు రుచి. కాపుదల పరలోకం యొక్క రుచి. ఆరోగ్యము పరలోకము యొక్క ఓ రుచి. ఎవ్రీబడి విల్ బి హెల్దీ ఇన్ హెవెన్. ఆశీర్వాదం, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాపం ఉండదు. ఇది పరలోకము యొక్క రుచి. ఎంతమంది ఈ భూమి మీద ప్రతిరోజు ఆ పరలోకపు రుచి చూస్తూ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు టేస్ట్ హెవెన్ ఎవ్రీ డే అండ్ గో టు హెవెన్? దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ బిలీవర్. దిస్ షుడ్ బి ద గాస్పల్. ఇలాగుంటే గాస్పల్ విల్ బి వండర్ఫుల్. ఎవ్రీబడి విల్ లైక్ దిస్ గాస్పల్ బికాస్ హెవెన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేస్. Heaven is a wonderful and a very very comfortable place. Let's go to Psalm 68:19. Blessed be the Lord who daily loadeth us with benefits. దేవుడు అంట ప్రతిరోజు ఆశీర్వాదాలతో నిన్ను నింపుదామని. చూడండి, దానికి ఉదాహరణ ఆయన భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించాడు. He created heaven, earth, everything. సమస్తాన్ని సృష్టించిన ఈ దేవుడు మరి విశ్వాసుల జీవితంలో ప్రతిరోజు ఆశీర్వాదాలతో నింపుదామని చూస్తున్నాడంట. ఎవ్రీ డే యూ వాంట్ టు లోడ్. ఎందుకు తెలుసా? యు నో వై? దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? యూ వాంట్ టు లోడ్ యూ విత్ బెనిఫిట్స్. ఎందుకో తెలుసా? ఎందుకు నిన్ను లోడ్ విత్ బెనిఫిట్స్ అని అనుకుంటున్నాడంటే, చూడండి, సిలువ ద్వారా ఆయన నీకు అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడు. ఏ ఆశీర్వాదము? అబ్రహాం ఆశీర్వాదం. అబ్రహాం ఆశీర్వాదం అంటే తెలుసా? నువ్వు ఆశీర్వదించబడి నీకు నీ ఆశీర్వాదాల మీద నీ సెక్యూరిటీ లెవెల్స్ బ్రేక్ అయిపోయి, చాలామందికి సెక్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. నాకు ఓకే, ఒక 2 ఇల్లులు ఉంటే చాలు, నాకు నెలకి 1 లక్ష రూపాయల ఆదాయం ఉంటే చాలు, సెక్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు తృప్తి పొందిన తర్వాత, అబ్రహాం లాంటి వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత దేవుడు వాళ్ళ ద్వారా యావత్ భూలోకాన్ని ఆశీర్వదిస్తాడంట. అందుకని దేవుడు ప్రతిరోజు నిన్ను ఆశీర్వాదాలతో నింపుతాడంట. హీ వాంట్ టు లోడ్ యూ విత్ బెనిఫిట్స్ ఎవ్రీ డే. ఎందుకంటే నీకు ఎవరైనా ఎంతమంది కనపడినా వారి సమస్యను జీవిత కాలము పరిష్కరించేటువంటి సామర్థ్యము దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. యూ క్యాన్ సాల్వ్
సో దేవుడు అలాగా ప్రతి విశ్వాసిని ఎవరైనా నిన్ను కలిస్తే వాళ్ళ జీవిత కాల సమస్యను పరిష్కరించే సామర్థ్యము నువ్వు పొందుకోవాలని నీ దేవుడు ఎప్పుడైనా ఎవరైనా ఆశీర్వదిస్తే ఒకరోజు 2 రోజులు కాదు, జీవిత కాల. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు జీవిత కాలం సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ పేరెంట్స్ వాంట్ యువర్ చిల్డ్రన్ టు హ్యావ్ నో ల్యాక్ ఆల్ దేర్ లైఫ్? దేవుడు తన యొక్క గుణాన్ని నీలో పెట్టి నిన్ను అలా చేయాలని కోరుకుంటున్నాడు. యు సీ దాట్? సో దీన్ని ఏంటంటే వాట్ హ్యాపెండ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చూడండి, క్రీస్తు సంఘములో ఏమైంది అంటే పీపుల్ హ్యావ్ డిమినిష్డ్ గాడ్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్. డిమినిష్ అంటే ఏంటంటే దీపాన్ని తగ్గించేయడం, గదంతా వెలిగించే ట్యూబ్ లైట్ని ఒక చిన్న బెడ్ లైట్గా చేయడం. నాకు ఇది ఉంటే చాలు, నాకు ఈ పూట పెళ్ళయి పిల్లల్లా ఉంటే చాలు, అమ్మాయి నా బతుకు చాలు. యాకోబు అంటాడు, ఏమంటాడు? ఎప్పుడైతే ఇంట్లోంచి గెంటేస్తారో అతను వెళ్ళిపోయి ఎడారిలో ఉన్నప్పుడు రాత్రి అక్కడ పడుకొని తలగాడ వేసుకొని పడుకొని అంటాడు యాకోబు, అయ్యా నాకు నువ్వు రోజు తిండి బట్ట ఉండడానికి ఏదో ఒక ఇల్లు ఏదో ఇస్తే చాలు, నన్ను ఆశీర్వదించాడు. ఎందుకు? పరిస్థితి అటువంటిది. తను ఉండే పరిస్థితిని బట్టి తనకు, ఎందుకంటే అక్కడ రాత్రి తిండి లేదు, బట్టలు ఎక్కడికి వెళ్తున్నాడు ఏమీ తెలియదు. కానీ మనం అలా మాట్లాడకూడదు, విశ్వాసాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఓకే, మన దేవుని సామర్థ్యం, మన దేవుడు ఏం చేయగలడు. లేదనుకో నీవు పరలోకి వెళ్ళిన తర్వాత బాధపడతావు. చూడండి, లాజరస్ వెళ్ళి అబ్రహాం రొమ్మును అనుకున్నాడు. అబ్రహాం రొమ్మును అనుకున్నప్పుడు అబ్రహాం అని ఉంటాడు, ఏంది లాజరస్ ఎట్లా అయిపోయావు ధనవంతుడి దగ్గర? నేను 4 రాజుల వాళ్ళ టర్న్ ఓవర్ని అంతా వద్దనేసి నా దేవుడే ఆశీర్వదించాలని చెప్పి నేను రాజులను సంహరించి వారి కొలగొట్టి వెళ్ళిపోయి ఇంత గొప్ప విశ్వాసాన్ని వాడుకోకుండా నువ్వు జీవితకాలం ఆడుగుమ్మం దగ్గర ఆ 2 మెతుకుల కోసం ఆశపడ్డావేందయ్యా? ఈ రోజైనా ధనవంతుడు నా వంక చూసి 2 రొట్టెల బదులు 3 రొట్టెలు ఇవ్వాలి నాయన అని ఆ గుమ్మం దగ్గరే ఉండిపోయాడు లాజరస్. పెళ్ళి పిల్లలు ఇక్కడే ఇరుక్కుపోయావు. కానీ దేవుడు నీ ద్వారా భూలోకం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు సీ దాట్? సో హౌ ఆర్ పీపుల్ గోయింగ్? హౌ ద గాస్పెల్ హస్ డిమినిష్డ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. సువార్త ఎంత గొప్పది, దాని సామర్థ్యం ఎంత గొప్పది అనేది చాలా తగ్గిపోయింది. ఇట్ హస్ డిమినిష్డ్. గుడ్ దట్ గాడ్ విల్ గివ్ యూ ఎ జాబ్. నీ బలహీనతల నుంచి బయటికి తీసుకొస్తాడు. కరెక్టే, అబ్రహాం హ్యాడ్, ఎవ్రీబడి హ్యాస్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్, బట్ ద బ్లెస్సింగ్, చూడండి, ఆశీర్వాదం నీ మనసును మారుస్తుంది, నీ హృదయాన్ని విశాలపరుస్తుంది. ఇట్ విల్ ఎన్లార్జ్ యువర్ హార్ట్ అండ్ బ్లెస్ యూ. సో గాడ్ వాంట్ యూ టు థింక్ బిగ్. కొంతమంది మీ జీవితం ద్వారా ఈ సువార్త సామర్థ్యాన్ని మీరు పెంచుదురుగాక. మీ ద్వారా ఈ వాక్యము ఇంత గొప్పదా, ఈ దేవుడు ఎంత గొప్పోడా అని మీ ద్వారా లోకానికి దేవుడు తెలుపునుగాక. యూ విల్ ఇంక్రీజ్. ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ యూ డిమినిష్ ద గాస్పెల్, ఐదర్ యూ రివీల్ ఇట్స్ పవర్, హౌ బిగ్ యువర్ గాడ్ ఈస్. రోమన్స్ 4:13. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. యు సీ దట్? అతడు లోకమునకు వారసుడు అను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాస మూలమైన నీతి మూలముగానే కలిగాను. అంటే గాడ్ మేడ్ ద బ్లెస్సింగ్ వెరీ ఈజీ. దేవుడు ఆశీర్వాదాన్ని చాలా సులువు చేసేసాడు, అందరికీ వచ్చేటట్టు చేశాడు. దట్స్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఈస్, అతడు లోకమునకు వారసుడను వాగ్దానము అబ్రహాముకైనా అతని సంతానమునకైనను విశ్వాస మూలముగైన నీతి మూలముగానే కలిగినంట. లోకానికి వారసుడు అంటే ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ ఇన్ దెమ్ దట్ క్యాన్ బీ ఎ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒకటి ఉంది, అది భూలోకానికి ఆశీర్వాదం అవుతుంది. అంటే ఏంటి? ఈ భూమి మీద 600 కోట్ల మంది ఉన్నా ఈ 600 కోట్ల మందిలో ప్రతి ఒక్కడు 600 కోట్ల మందికి ఆశీర్వాదంగా ఉంటాడు. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ విచ్ విల్ బ్లెస్ ఆల్ 600. అంటే ఏంటి? ఎవ్రీబడి విల్ బీ ఎ పర్సన్ ఆఫ్ హై వాల్యూ. ఎందుకు? ఎవ్రీబడి ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి హ్యాస్ గ్రేట్ క్రియేటర్ జీసస్, హోలీ స్పిరిట్ అండ్ ఫాదర్ ఇన్ సైట్. అతడు లోకమునకు వారసుడైన వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను విశ్వాస మూలమైన నీతి. నీతి అంటే నమ్మడం, అంటే టు బిలీవ్ ద కెపాసిటీ, ద బిలీవింగ్ కెపాసిటీ. అంటే ఇది అందరికీ సాధ్యం చేసేసాడు. అబ్రహాం ఆశీర్వాదము ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించబడొచ్చు అండి. దట్స్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. దట్స్ ద పవర్. ఇలాగే గాస్పెల్ స్ప్రెడ్ అవ్వాలి. లెట్ us read one more scripture. చూడండి,
16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నటి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని కృపననుసరించినదై యుండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. Now, ఈ హేతువు చేత వాగ్దానము యావత్ సంతతికి అంటే అబ్రహాములాగా ఎవరైతే యేసు సిలువ మీద నా కొరకు చనిపోయాడు, ఇది దేవుని ప్రేమ, ఆయన తిరిగి లేచాడు, నా కొరకు చేశాడు అనేటువంటి విశ్వాసము నీకు ఉంటే చాలు, నీవు ఆశీర్వాదానికి వారసుడు అంట. యూ కెన్ నౌ క్లెయిమ్ ద బ్లెస్సింగ్. లెట్స్ రీడ్ దట్. ఈ హేతువు చేత వారు ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపననుసరించినదై అది విశ్వాసమూలమైనదాయని. చూసారా, వై ఈజ్ గ్రేస్ పవర్ఫుల్? ఎందుకు కృపావాక్యము చాలా శక్తి గలది అంటే ఆశీర్వాదము రావడానికి గల మూల కారణం అదే. సో వితౌట్ గ్రేస్ దెర్ ఈస్ నో బ్లెస్సింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఇంగ్లీష్లో చూద్దాం. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆఫ్ ఫెయిత్ దట్ ఇట్ మైట్ బి బై గ్రేస్. చూడండి, ఫెయిత్ అండ్ గ్రేస్ టు ద ఎండ్ ద ప్రామిస్ మైట్ బి షూర్ టు ఆల్ ద సీడ్, not only that which is of the law but also which is of the faith of Abraham, who is the father of us all. కానీ అలా కాదు, sure to all seed. What happened to Abraham should happen to everybody. That is the key. ఒక్కసారి నువ్వు నమ్మిన తర్వాత నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆశీర్వాదం పనిచేస్తూనే ఉంటుంది. The reason why you are going down is to have authority over those things and to have a nice testimony. Hold on. Holding on అంటే ఏంటి? యోబులాగా. జోబు చూడండి, అన్నీ పోతున్నా వాళ్ళ ఆవిడ ఏంటి ఇలా ఉంటావు, నువ్వు అది చేయి ఇది చేయంటే నోరు మాట్లాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? మనకు కొంచెం తేడా వస్తే మనం సనుక్కుంటాం, గుణుగుడు మొదలైద్ది. దేవుడే ఉంటే సీ దాట్ వాట్ ఈజ్ ఫెయిత్. అబ్రహాము లాంటి విశ్వాసం అంటే ఏంటి అంటే ఎన్ని జరుగుతున్నా వెనక్కి వెళ్ళను. అబ్రహాం చూడండి, వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. అటు భార్యను తీసుకెళ్ళిపోయారు. ప్రతిరోజు మరణ భయం, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎప్పుడూ ఒక్క తలంపు కూడా రాలే వెనక్కి వెళ్ళాలని. హీ నెవర్ థాట్ ఆఫ్ గోయింగ్ బ్యాక్. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. ఆ భయముతో భార్యను ఏమన్నాడు, చెల్లి అన్నాడు, ఒక రకమైన నిజం. కానీ అతను వెనక్కి వెళ్ళలే. హీ నెవర్ వెంట్ బ్యాక్. హీ నెవర్ ఎవర్ డిసైడ్. ఎప్పుడో తలంపు కూడా రాలే, అమ్మయ్య నా భార్య వచ్చేసింది ఫరో నుంచి, ఇంక వెనక్కి వెళ్ళిపోతా. నో, హీ నెవర్ సెడ్ దాట్. కానీ ఇజ్రాయేలీలు చూస్తే మాటికి వెనక్కి వెళ్ళిపోదాం. అవిశ్వాసములో ఉండు, భయములో ఉండు, వేదనలో ఉండు. మీరు చూడండి, కొంతమంది అలాగే ఉంటారు లాజరస్ లాగా, కానీ వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టరు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఒకసారి అద్భుతం జరగదు, ఆశీర్వాదం రాదు, అయినా యేసు ప్రభువుని విడిచిపెట్టరు. ఎందుకు చెప్పండి? దీస్ ఆర్ ఆల్ విల్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ గాడ్, ఆయన స్వరూపంలోకి. నాట్ జస్ట్ ద వర్డ్, ద హోలీ స్పిరిట్. వాళ్ళు చూడండి, ఏం జరగదు అయినా వాళ్ళు విడిచిపెట్టలేదు. లాజరస్ అలాగే పట్టుకున్నాడు దేవుణ్ణి. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్? యు సీ దట్ నౌ. సో ఇట్ ఈస్ షూర్ టు ఆల్ సీడ్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ డౌన్, write your name and write 7 times, sure to me, sure to me, sure to me. The blessing of Abraham and రాసుకొని sure to me. Let's see in Telugu what is there. 4:16. ఈ హేతువు చేత ఈ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహాముకు ఉన్న విశ్వాసం గారు కూడా దృఢము కావాలని. దృఢము అని రాసుకోండి తెలుగులో. దృఢముగా, ఇది నాకు దృఢముగా నెరవేరుతుంది, ఇది నా జీవితంలో దృఢము 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 అని రాసుకోండి. 7 times write it. All young, old kids, write it 7 times. This is the keyword. ఎందుకంటే everybody believes in blessing. అందుకే మే గాడ్ బ్లెస్ యూ అంటారు. మే జరగవచ్చు, జరగకపోవచ్చు. ఆయన చిత్తం ఏమో, ఆయన ఇస్తేస్తాడు, ఒక రాయేద్దాం, అడుగుదాం, పరలోకం అయితే వస్తుంది యేసుని నమ్ముకున్నందుకు. ఈ భూమి మీద ఏమొస్తుందో లేదు. నో 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 నో. ఎందుకు హోలీ స్పిరిట్ ఇస్తాడో తెలుసా? సో యూ విల్ నో ఇట్ షూర్ అండ్ షూర్ అండ్ షూర్. దృఢము. యూ సీ దట్ నౌ. షూర్. నౌ ఆ 7 సార్లు చదవండి. రీడ్ దట్ 7 times. రీడ్ ఇట్. రాయడమే కాదు, రీడ్ ఇట్. Let it sink into your heart. This is sure. చూడండి, విశ్వాసం అనేది వయసుతో పరిమితి లేదు. ఒకసారి మీరు 75 ఏళ్ళకు 65 ఏళ్ళకు వాగ్దానం పట్టుకున్నారనుకోండి, అది నెరవేరేదాకా మీరు చనిపోరు. దట్స్ అనదర్ సీక్రెట్. ఒకవేళ ఈ రోజు నీ దర్శనం మొదలైందా, ఒకవేళ నీకు క్యాన్సర్ వచ్చేసింది, నీకు ఎవరైనా చెప్పారు నీకు షుగర్ వచ్చేసింది, బీపీ, థైరాయిడ్, నీకు అప్పులు పాలైపోయి సమస్తం కోల్పోయావు, ఈ రోజు ఇవి నువ్వు షూర్ అని రాసుకున్నావు అనుకోండి, అబ్రహాం లాగా. అబ్రహాం ఇంకా 100 ఏళ్ళు బతికాడు. నీ దర్శనము నెరవేరే వరకు యూ కెనాట్ లీవ్ దిస్ ప్లానెట్. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు నో దట్ ద పవర్ ఆఫ్ ద ఫెయిత్? ఫెయిత్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఫెయిత్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. ఫెయిత్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. ఇప్పుడు దాకా నా పని అయిపోయింది, నా వయసు అయిపోయింది, నాకు అది వచ్చేసి ఇది వచ్చేసింది, నా పని అయిపోయింది, ఇంక చేయాల్సింది అయిపోయింది, 50 వచ్చేసాయి, ఇంకేమంటారు లేదు, ఇంకా నా పిల్లలు ఏమన్నా చేయాలి నేనేం చేయను, నా మనవాళ్ళు ఏమన్నా చేయాలి నేనేం చేయను. చూడండి, అబ్రహాము కొడుకుని కన్నాడు. ఆ కొడుకు మరి అతనికి పిల్లలు పుట్టట్లే, 20 ఏళ్ళు లేట్ అయింది. అబ్రహాం కూడా కొడుకుతో పాటు ప్రేయర్ చేశాడు.
ఆ కొడుకు 20 ఏళ్ళు లేట్ అయిన తర్వాత ఇద్దరు పుట్టారు. వాళ్ళకి మళ్ళీ 40 ఏళ్ళ దాకా పెళ్ళి అవ్వలేదు. 40 ఏళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలకి 15 ఏళ్ళు వచ్చే వరకు అబ్రహాం ఉన్నాడు. అంటే మనవాడికి ఫుల్ టీనేజ్ వయసు వచ్చే వరకు చూసి ప్రవ్వా నేను తృప్తి చెందాను అంటే అప్పుడు తీసుకెళ్ళాడు. ఆ విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎవరైతే ఈరోజు షూర్ అని 7 సార్లు రాశారో, గాడ్ బిగాన్ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే. షూరిటీ ఈజ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్. నీకు విశ్వాసము తక్కువ ఉంది అంటే ఈ షూరిటీలో డౌట్ ఉంది. డౌట్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ అండ్ హిజ్ విల్లింగ్నెస్. డౌట్ అంటే ఏంటి? దేవుని యొక్క సామర్థ్యము, ఆయన చిత్తము పూర్తిగా తెలియకపోవడం వల్ల. వాట్ ఈజ్ ఎ డౌట్? ఎ డౌట్ ఈజ్ నాట్ హ్యావింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్స్ ఎబిలిటీ అండ్ హిజ్ విల్లింగ్నెస్. దట్ ఈజ్ ఎ డౌట్. డౌట్ అంటే ఏంటి? దేవుని యొక్క సామర్థ్యము గురించిన పూర్తి జ్ఞానము లేకపోవడం, ఆయన యొక్క చిత్తము తెలియకపోవడం. ఒక కుష్ఠరోగి అడుగుతాడు యేసయ్యని, అయ్యా ఆయన అందరినీ స్వస్థపరుస్తున్నాడు, బుతులు లేపుతున్నాడు, తెలిసిపోయింది దీనికి. ఇదిగో ఆయన స్వస్థపరుస్తున్నాడు, బుతులు లేపుతున్నాడు, అన్నీ ఏదైనా చేయగలడు ఆయన. ఆయన దేవుని కుమారుడు అంట, దావీదు కుమారుడు అంట చెప్పినప్పుడు యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, యేసయ్యా నేను కుష్ఠరోగిని, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు అంటున్నాడు. అంటే ఏంటి? ఇంతమందికి చేసిన, ప్రపంచంలో అందరికీ చేసినా నాకు చేస్తాడా చేయడా? విల్ హీ డూ ఇట్ ఫర్ మీ ఆర్ నాట్? హీ విల్ డూ ఇట్. హీ విల్ డూ ఇట్. నాకు చేస్తాడా చేయడా? ద డౌట్. యు సీ దట్. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నా చిత్తమే. హీ టచ్డ్ హిమ్ అండ్ మేడ్ హిమ్ హియర్. యు విల్ హావ్ సమ్ ఫెయిత్ టుడే. లెట్ మీ గో టు దట్ స్క్రిప్చర్. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. నన్ను బ్లెస్ చేయడము దేవుడికి ఇష్టమా? ఐ కమిటెడ్ మెనీ సిన్స్, ఐ డిడ్ మెనీ మిస్టేక్స్. నేను చాలా పాపాలు చేసి నేను కుష్ఠరోగం తెచ్చుకున్నా. నేను దీనికి అర్హుడిని, నేను చావలసిందే. ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ వర్ది. నేను అర్హుడని కాదు, నేను చావలసినోడిని. ఎందుకంటే దేవుడు శిక్షిస్తాడు. సో ఫెయిత్ ఈజ్ ద కీ. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి గిల్ట్తో ఉంటాడు. గిల్ట్ అండ్ కండమేషన్. అందుకే కృపావాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని. ఎందుకంటే ఇన్ని పాపాలు చేసి రోగం తెచ్చుకొని స్వస్థత అంటావా? అక్కడే పడుండు, నీ జీవితం ఇంతే అనలే. నాకు ఇష్టమే. లెట్స్ సీ వర్స్ 3. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధునివి కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చూసారా? God want to heal you instantly. He want to start blessing you instantly. You see that? God doesn't want to delay. తల్లి అయినా మరచు కానీ తండ్రి దేవుడికి కలిగిన 100% ప్రేమలో 1% తల్లికి ఇచ్చాడంట. You do every mess and come back to mother. You don't come to father. Because తండ్రి 2 కొట్టి ప్రేమిస్తాడు, తల్లి ఏం కొట్టదు, కమ్ అంటది. అలాగని ఆనందపడుతుందా? బాధపడుతుంది, ఏడుస్తుంది, లోపల మూలుగుతుంది, నా కొడుకు నీతిగా బాగుండాలని, కానీ ప్రేమిస్తుంది. కెన్ యూ ఇమాజిన్ గాడ్స్ లవ్? దిస్ ఈస్ ద గాడ్ వీ వర్షిప్. అటువంటి తల్లి అయినా మరచు. అంటే ఏ తల్లి కూడా పాలిచ్చే బిడ్డను మరవదు టు దట్ ఎక్స్టెంట్. ఓకే, అటువంటి పాలిచ్చే బిడ్డనైనా తల్లి మరసదేమో కానీ తండ్రి మరవడంట. యు సీ దట్? ఇట్స్ ఇంపాసిబుల్. యు సీ ద డౌట్ అండ్ ద విల్లింగ్నెస్. డౌట్ ఇన్ హిస్ ఎబిలిటీ. అంటే దేవుడు చేయగలడా? సామర్థ్యం. ఇంకొకటి ఆయన చిత్తమా? ఎస్, ఆయన చిత్తం. ఏ అవిశ్వాసి, ఎలాంటి వాడు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. హీ వాంట్స్ దెమ్ టు చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. నాకు ఇష్టమే అని వెంటనే చేశాడంట. ఎవరైతే షూర్లీ అని 7 సార్లు రాశారో, నువ్వు రాసిన 7వ రాసిన వెంటనే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు మొదలుపెట్టాడు. యూ విల్ స్టార్ట్ సీయింగ్ దట్ ఇన్ ద కమింగ్ డేస్. గాడ్ ఈజ్ లైక్ దట్, షూర్ టు ఆల్ ద సీడ్. చాలా మంది ఎందుకు ప్రార్థన ఆపేస్తారు? ఎందుకు గుడికి వెళ్ళడం ఆపేస్తారు? డౌట్. ఒకవేళ నీకు డౌట్ లేదనుకోండి, నీది ఎలా ఉంటుందో తెలుసా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ డౌట్, నీకు డౌట్ లేని మైండ్ ఉందనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. గుడ్డి భిక్షగాడు, తూరు సిదోను స్త్రీ. నీకు డౌట్ లేదనుకో, ఆ గుడ్డి భిక్షగాడి దగ్గరికి వచ్చి అందరూ అంటారు యేసు వెళ్ళిపోతున్నాడు, జనాలతో వెళ్ళిపోతున్నప్పుడు గుడ్డి భిక్షగాడు యేసయ్యా నన్ను స్వస్థపరిచి అంటాడు. చుట్టుపక్కల లే ఊరుకో, ఆయన అంత బిజీగా వెళ్ళిపోతుంటే నేను పట్టించుకుంటాడు ఆయన ఈ వృద్ధిలో, ఇంకా గట్టిగా అరుస్తాడు. అంటే విశ్వాసము దేన్ని లెక్క చేయదు. ఎంతమంది ఏమన్నా అడ్డున్నా చేస్తాడా చేయడా, ఫెయిత్ విల్ ఓన్లీ బిలీవ్ వన్ థింగ్, హీ విల్ డూ ఇట్. ఫెయిత్ విల్ నెవర్ డౌట్, నెవర్ గో బ్యాక్. సో ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, యూ విల్ ప్రే ఎర్నెస్ట్లీ. అది జరిగి యు ఆర్ బ్రేక్ యువర్ కర్సెస్. నీ యొక్క పితరుల శాపాలని నువ్వు ఎరగొట్టుకుని ముక్కలు చేసేస్తావు. యూ విల్ బ్రేక్ యువర్ కర్సెస్ అండ్ స్టార్ట్ ఎ బ్లెస్సింగ్. నువ్వు శాపాలను విరగొట్టి నీ నుంచి ఆశీర్వాద తరాలను ఆరంభిస్తావు.
Somebody is breaking the curses completely and beginning generational blessings from today. God wants you to just believe him. Ante నేను చనిపోయినా నేను ఆయన నమ్ముతా అంటాడు. జోబ్ భార్యకు అర్థం కాదు, ఇది ఎక్కడన్నా విశ్వాసం అండి? ఎంత పోయింది, he lost everything and still my husband want to hold on the integrity. He's a valiant faith guy. He knows his God. Job knows his God. యోబుకి తన దేవుడు తెలుసు. ఈ రోజు వాక్యం విన్న వారికి కూడా మీ దేవుడును మీరు తెలుసుకుందురు గాక. ద డెవిల్ వాంట్ టు ఫీడ్ యూ విత్ లైస్. సైతానుడు అబద్ధాలు పెడదాం అనుకుంటాడు. ఈ దేవుడు శిక్షిస్తాడు, నీకు ఇవ్వడు, కొంతమందికే చేస్తాడు. దిస్ ఇస్ ద లైస్ దట్ ద డెవిల్ వాంట్ టు ఫీడ్ యూ. ఎవ్రీ కర్స్, ప్రతి శాపం, ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ పెయిన్, ఎవ్రీ సిన్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బ్రేక్ ఇట్ and shift it and reveal the glory of God. ప్రతి వ్యాధి, ప్రతి శాపం, ప్రతి పాపం, ప్రతి విధమైనటువంటి భయంకరమైన సంఘటన, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ బిలీవర్ టు స్టాప్ ఇట్, టర్న్ ఇట్, shift it and release the glory of God and glorify God. Look it as an opportunity. This guy will not change. He's an alcoholic, he's a sinner, he's a murderer, he's a liar, he's a crook. Remember, that is an opportunity for you to pray, shift it, change it and reveal the glory of God. ఆ పాపిని నువ్వు మార్చి దేవుని యొక్క సామర్థ్యాన్ని వారికి చూపించి దేవుని మహింపరచడానికి ఇవన్నీ విశ్వాసికి మంచి అవకాశాలు. Christ in you, the hope of glory. Today, somebody's perspective is being transformed. Somebody will be blessed in every situation of their life. Christ in you, the hope of glory. నజరేయుడైన యేసయ్య నీ బిడ్డలను, వారికి ఏ సమస్య ఉందో పేరు పేరు చెప్పున నీవెరిగిన దేవుడివయ్యా. ఈ ప్రవచనం ఏం చెప్తుందంటే, నీ బిడ్డలకు నీవెరుగుదవు. యు నో యువర్ చిల్డ్రన్, వాట్ దే హ్యావ్, వాట్ దే ఆర్ సఫరింగ్, ద మేజర్ ఏరియాస్. లార్డ్ టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్. ఇప్పుడే వారు ఎక్కడున్నారో అక్కడ వారిని తాకి, వారి గృహముల్లో తాకి. అయ్యా, ఆ శాతాధిపతి వచ్చి, నా యొక్క సేవకుడు ఎక్కడో ఉన్నాడయ్యా, ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ నువ్వు వెళ్ళు అన్న వెంటనే అదే గడిలో అతను స్వస్థపడ్డాడయ్యా. నజరేయుడైన యేసయ్య, నౌ ఐ ప్రే, ఇప్పుడు ఇదే గడియలో ఏ సహోదరికైతే ఇంకా దేహంలో ఎక్కడెక్కడ గడ్డలున్నాయో వాటిని తీసివేయండి. లెట్ హర్ బాడీ బి ట్యూమర్ ఫ్రీ ఫ్రమ్ హెడ్ టు టో. ఎవరికి కడుపుల్లో ఇంకా సమస్యలు ఉన్నాయో, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఇండైజెషన్, స్టమక్ పెయిన్, అల్సర్స్, హీల్ దెమ్ నౌ. ఇప్పుడే వాటిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ రైట్ నౌ. సెట్ దెమ్ కంప్లీట్లీ ఫ్రీ. లార్డ్ హీల్ దెమ్ నౌ. నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.